గడిచిన దినాల్లో మీరు ఏమేం పోగొట్టుకున్నారో, పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు ఈ మీటింగ్స్ ద్వారా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఏది కోల్పోయారో, ఏది పోగొట్టుకున్నారో, పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవటం ఎలా? ఓ దివ్యమైన సందేశం. రాజుల 2వ గ్రంథం, ఒకసారి మీ బైబిల్ తెరవండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతుండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుంచి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెలుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. 3వ వచనం, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానునకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. 5వ వచనం, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యో, కొంచెం పెద్దగా, అయ్యో అయ్యో నా ఏలినవాడా, అది ఎరువుకు తెచ్చినదని మొరపెట్టెను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. చదవబడిన ఈ లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడి బలపరుచున్నట్లుగా చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలీషా నిస్వార్థతకు, ఆత్మీయతకు, తరం తర్వాత తరం భక్తిని నిలవబెట్టే ఓ భక్తి కలిగిన తరానికి భక్తుడైన ఎలీషా గుర్తుగా ఉన్న దినాలు. ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో ఆయనతో కలిసి సేవ చేసే సేవకులంతా వచ్చి అన్నారు, అయ్యా, మీరు ఇంత కష్టపడి సేవ చేయటాన్ని బట్టి మన సేవ చాలా బాగా ఆశీర్వదించబడింది, విస్తారంగా మన పరిచర్య విస్తరించింది, ఇక్కడ ఉండటం చాలా ఇరుకుగా ఉంది, మీరు అనుమతిస్తే, మీరు సెలవిస్తే మరొక చోట విశాలమైన నిర్మాణాన్ని చేపడదాం, ఏమంటారు అన్నాడు. అంటూ వారు అన్నారు, అయ్యా, ఇంతమంది మేము ఉన్నాం కదా, తలో ఒకరం యోర్దాను ప్రాంతానికి వెళ్ళి చెట్లు నరికి మ్రానులు తీసుకొచ్చి విశాలమైన నివాస స్థలాన్ని కడదాం, మీరేమంటారు? ఎలీషా అన్నాడు, నాకు ఇష్టమే, గో హెడ్. వాళ్ళు అన్నారు, అయ్యా, మేము వెళ్ళటం కాదు, మాతో కూడా మీరు వస్తేనే మేము వెళ్తాం, మీరు రాకపోతే మేము వెళ్ళలేం, వై నాట్, నేను కూడా మీతో పాటు వస్తాను. మొత్తానికి వెళ్ళారు. దైవజనుడు అక్కడ నిలవబడ్డారు. ప్రవక్తలు ఆయా చెట్లు నరుగుతున్నారు. ఒక వ్యక్తి ఆ చెట్టు నరుగుతూ ఉండగా గొడ్డలి కర్రను ఊడి నీళ్ళల్లో పడిపోయింది. ఏడుస్తూ అంటాడు, అయ్యా, ఆ గొడ్డలి నాది కాదయ్యా, నాదైతే పోతే పోయిందిలే, ఇంకోటి కొనుక్కుందాం అని అనుకోవచ్చు, నాది కాదయ్యా, గొడ్డలి కొనగలిగే అంత స్తోమత నాకు లేదయ్యా, లేకే ఎవరి దగ్గరో అరువు తెచ్చుకున్నా, ఆ గొడ్డలి నేను తిరిగి అప్పగించకపోతే ఆయన నేను లెక్క అడుగుతాడు, నేను దోషిగా నిలవబడాల్సి వస్తుంది, నా గొడ్డలి నాకు ఎలాగైనా అని ఏడుస్తూ ఉంటే, అది ఎక్కడ పడింది? పలానా చోట పడింది అయ్యా. వెనువెంటనే కొమ్మ ఒకటి తుంచి నీళ్ళల్లో వేస్తే
విచిత్రం ఏంటో తెలుసా? గొడ్డలి కాస్త చేపలాగా మారిపోయి భూమి యొక్క అట్టడుగు భాగంలో నుంచి ఈదుకుంటా నీళ్ళల్లో గొడ్డలి తేలియాడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. గొడ్డలు ఎక్కడైనా ఈదటం చూసారా? బైబిల్లో జరిగింది. అందుకనే బైబిల్ చిత్ర విచిత్రాల పుట్ట, సైన్స్ని శాస్త్రాన్ని గెలిచిన గొప్ప దేవుడు. క్రైస్తలో ఈ లేఖన భాగాల్లో నుంచి ఆ ప్రవక్తల శిష్యులు ఏలియాతో మాట్లాడుతుంది. మనం ఉన్న ఈ స్థలం ఇరుకుగా ఉంది, అడ్జస్ట్ అయిపోదాంలేయ్యా, సర్దుకుందాంలేయ్యా, ఈ ఇరుకులోనే ముడుచుకొని ఒకరి ప్రక్కన ఒకరు ఆనుకొని అడ్జస్ట్ అయిపోతా ఉందాంలేయ్యా అని అనకుండా ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళు తెలుసా? దర్శనాన్ని విశాలపరుచుకోవాలి అని అనుకునేవారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఆరాటపడేటువంటి వ్యక్తులు క్రైస్తవ జనమ. ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా చాలే ఈ బ్రతుకు, చాలే ఈ జీతం, చాలే ఈ జీవితం, చాలే ఈ ఉద్యోగం, చాలే ఈ ఆదాయం అని కలిగిన దానితో సర్దిపుచ్చుకునేవాడిగా ఉండకూడదు. సంవత్సరం గడిచే కొలది నీ దర్శనం విస్తరించబడునుగాక, నీ కళ విస్తరించబడునుగాక, నీ ఊహలు యేసు నామం పేరిట వ్యాపించునుగాక. ఎట్ ద సేమ్ టైం నాకులాగా సేవ చేసే సేవక భక్త మహాశయులు ఎంతోమంది ఉన్నారు, నాతో సహా. పర్వాలేదులే, ఒక 5,000 మంది ఆత్మలు దేవుడు నాకు ఇచ్చాడు, ఇంతకు మించి నాకేం కావాలి? ఈ 5,000 మంది ఆత్మలతో అడ్జస్ట్ అయిపోతా సేవకుడు అనుకోకూడదు. బాబోయ్, 10,000 మంది ఆత్మలు దేవుడు నాకు ఇచ్చాడు, ఇంతకు మించి నాకేం కావాలి? చాలే. 10,000 మందితో సేవకుడు అడ్జస్ట్ కాకూడదు. సంవత్సరం గడిచే కొద్దీ స్థలాన్ని, దర్శనాన్ని, దేవుని పరిచర్యను రోజు రోజుకు విస్తరింప చేసుకునేవాడిగా ప్రతి సేవకుడు దేవుని సేవ చేసేవాడిగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమెన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. మరొక మాట చెప్తాను, ఉన్నదానితో తృప్తిగా ఉందాం. ఏ మాత్రం అవకాశం దొరికినా 100 మంది ఉన్న సంఘం వచ్చే సంవత్సరానికల్లా 200 మందిని చేయవా ప్రభువా? ఎంతకాలం ఈ ఖాళీ గోడలు చూసుకుంటూ ఈ ఖాళీ మందిరానికి నేను వాక్యం చెప్పేది? జీవితకాలం సేవ చేసిన ఈ 10 మందేనా? ఈ 100 మందేనా? ఈ 150 మందేనా? లేదయ్యా, నన్ను నువ్వు పిలిచావు కదా, నా గుడారపు సరిహద్దులు విశాలపరచబడాలి అని ప్రతి దైవజనుడు దర్శనాన్ని విస్తరింప చేసుకునేవాడిగా ఉండాలి. విచిత్రం, ప్రవక్తల శిష్యులకి ఎలాంటి మనసు కలగటానికి కారణం ఏంటంటే, ఈ ప్రవక్తల శిష్యులు ఎవరి దగ్గర శిష్యత్వం చేస్తున్నారంటే ఎలీషా అనే దైవజనుడి దగ్గర. చెప్పండి కొంచెం గట్టిగా. ఎలైజా అనే దైవ సేవకుడి దగ్గర వీళ్ళు చేస్తున్నారు. ఆ దైవజనుడు ఎలాంటి వాడు తెలుసా? ఏలియా అనే ఒక దైవ సేవకుడి దగ్గర శిష్యరికం చేశారు. నేనంట ప్రతి దైవజనుడు వాక్యం తెలిసినంత మాత్రాన, 2-3 పాటలు పాడటం వచ్చినంత మాత్రాన, కొంచెం వాక్యం చెప్పటం వచ్చినంత మాత్రాన నేను సేవ చేస్తా, నేను సంఘం పెడతా. ఏ సేవకుడు సేవ చేయటానికి తొందరపడకూడదు. అనుభవం కలిగిన దైవ సేవకుల చేతి నీడలో పరిచర్య ధర్మాన్ని ప్రతి దైవజనుడు నేర్చుకునేవాడై ఉండాలి. ఈ చివరి దినాల్లో పరిచర్య ఎందుకు చులకనైపోయిందో తెలుసా? ఒక కులం నుంచి ఒక ఆయన రక్షించబడ్డాడు అనుకోండి, ఆ కులాల పేరు నేను చెప్పను. ఆ కులం నుంచి రక్షించబడిన ఆయన ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరితో చెప్తాడు, మనమేంటి, మన కులం ఏంటి, ఈ సంఘానికి మనం రావటం ఏంటి, రండి నేను సపరేట్గా సంఘం పెడుతున్నా, మన కులపోళ్ళందరూ రండి అని కొంతమంది కులపు పునాదుల మీద సంఘాలు కడుతున్నారు. క్రైస్తవ జనమ, కులపు పునాదుల మీద కట్టబడే సంఘాలు కుల సంఘాలే కానీ ఏ ఒక్క నాటికి క్రైస్తవ సంఘాలు కావు, కాజాలవు. ప్రాంతీయతత్వం మీద కట్టబడే సంఘాలు
అవి ప్రాంతీయ సంఘాలే కానీ క్రైస్తవ సంఘాలు ఏ ఒక్క నాటికి అవి కాలేవు. ఒకవేళ అవి కట్టబడుతున్నా కొంతకాలమే నిలవబడుతుంది. కులపు పునాదుల మీద కట్టబడే సంఘాలు, ప్రాంతీయ తత్వం మీద కట్టబడే సంఘాలు ఏదో ఒక రోజు కుప్పలాగా అలాగా నేను చెప్పిస్తున్నారు అనుకున్నారు కాక, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. వీటిని మీ ఆధారం చేసుకుని కట్టబడేవి నిలవబడం. మెట్టుకు ఏలియా ఒక అనుభవం కలిగిన దైవ సేవకుడి ఎలీషా ఒక అనుభవం కలిగిన దైవ సేవకుడి చేతిలో నలిగాడు, నలపబడ్డాడు. ఈ గురువుగారు ఎత్తబడేటప్పుడు శిష్యుని పిలిచాడు. శిష్యుడా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నా, నా వలన నీకేం కావాలి? ఏలియా మాట అడిగితే ఎలీషా ఏలియాతో అంటున్న మాట అంటాడు, చూసి ఏలినవాడా, నీ మీద పరిశుద్ధాత్మ ఉందన్న సంగతి నాకు తెలుసు. నీ మీద ఏ ఆత్మ ఉందో నాకు 2 పాళ్ళ ఆత్మ వచ్చేటట్లుగా నన్ను కనికరించయ్యా, నా పక్షాన దేవునికి విజ్ఞాపన చేయయ్యా. ఎందుకు 2 పాళ్ళ ఆత్మ? నీవు నాకు కొంత పరిచర్య చేసి నా చేతులకు అప్పగించావు కదా, మీరు చేసిన పరిచర్య కంటే 2 అభిషేకంతో కూడుకున్న పరిచర్య నేను చేయాలి. నీ మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని అన్నాడు. నేనంట, ఏలియా దగ్గర ఒకవేళ నేనే ఎలీషాని అయి ఉంటే నేనేం అడిగే ఉండో తెలుసా డేవిడ్ గారు? ఏలియా గారు 50 సంఘాలు కట్టారు కదా, 50 సంఘాల్లో 25 సంఘాలు నా పేరు రాసిపోండి. ఇక ఇడిదిరిగి పోతున్నారు కదా, పోయేటప్పుడు నేను నీతో కలిసి సేవ చేశా కాబట్టి వెళ్తూ కనీసం ఒక 10 సంఘాలైనా నా పేరు రాసి నాకు నా పిల్లలకు ఉపయోగపడేటట్లుగా నా పేరు రాసిపోండి. ఒకవేళ నా పేరు రాయకపోతే ఏంటి పీక చంపేస్తారా? పీక నలిపేస్తా. భలే మాట చెప్పేవాడినా. నేనైతే ఆ మాట అనేవాడిని. కానీ ఎలీషా అంటాడు, దైవజనుడా, నువ్వు సంపాదించిన సంఘాలు నాకొద్దు, నువ్వు సంపాదించిన ఆత్మలు నాకొద్దు, నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు, మందిరం కొరకైన స్థలాలు నాకొద్దు. ఆ స్థలాలు తీసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు సుఖంగా బ్రతుకుతాను. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నిన్ను ఏ ఆత్మ బలపరిచి ఎంత అద్భుతమైన సేవ నీ ద్వారా జరిగించిందో ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే చాలు. ఆ ఆత్మదేవుడు నాలో ఉంటే నీవు చేసిన పరిచర్య కంటే రాగల కాలములో రెట్టింపు వైభవంతో నీ పరిచర్య నేను చేస్తా. ఈ చిన్న ఇరుకైన స్థలంలో నేను ఉండను. విశాలమైన పరిచర్య చేయటానికి దేవుడు నా పట్ల కృప చూపునట్లుగా నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. ఏం కోరుకున్నాడు చూడండి సార్. ఆయన కోరుకున్నట్లుగానే ఏలియా 2 రాజుల దగ్గర సేవ చేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర సేవ చేశాడు. ఏలియా 20 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఎలీషా 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఏలియా 7 అద్భుతాలు జరిగిస్తే ఎలీషా 14 అద్భుతాలు జరిగించాడు. ఒక మాట, దేవుని ప్రణాళిక ఎప్పుడు ఈ సిరిసిల్ల ప్రాంతంలో గడిచిన దినాల్లో ఎంతోమంది గనులైన గొప్ప సేవకులు వచ్చారు, గొప్ప సేవకులు పరిచర్య చేశారు. ఇప్పుడు ఈ తరంలో సేవకులు మేము మాట్లాడుకునేటప్పుడు ఒకప్పుడు మా సిరిసిల్ల ప్రాంతంలో పలానా సేవకుడు ఎంత గొప్ప సేవ చేశాడో అని చెప్పుకోవటమే కాదు, ఈ కాలంలో ఉన్న సేవకులైన మా మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? ఆ దైవజనులను వాడుకున్న దానికంటే ఈ కాలములో ఉన్న దైవజనులను రెట్టింపు అభిషేకంతో వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఈ దేవుడు తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేసేవాడు. ఆ మొదటి తరంలో వారిని బలపరిచి వాడుకున్నాడు కదా, ఆ మొదటి తరంలో వారిని నిలవబెట్టి వారి ద్వారా దేవుడు పరిచర్య జరిగించాడు కదా. ఆహా, ఆ రోజుల్లో ఎంత అద్భుతమైన సేవ జరిగిందో, ఓహో ఆ రోజుల్లో ఎంత గొప్ప సేవ జరిగిందో కథలుగా చెప్పుకోవటం కాదు. ఆ కాలములో వారి మీద నిలిచిన అభిషేకం కంటే ఈ కాలములో ఉన్న మా మీద రెట్టింపు అభిషేకాన్ని కొమ్మరించాడని ప్రతి క్రైస్తవ సేవకుడు ఈ సాక్ష్యం చెప్పాలి.
ఎట్ దట్ సేమ్ టైం ఈ స్థలంలో చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మ ఎంత ప్రార్థన పరురాలో, మా నాన్న ఎంత భక్తి కలిగిన వాడో, మా నాన్న ఎంత విశ్వాస వీరుడో అని అమ్మా నాన్నలను గూర్చి చెప్పారు కదా. ఆ అమ్మా నాన్నలను గూర్చి చెప్తున్న ప్రతి యవ్వన బిడ్డ ఏం మాట్లాడాలో తెలుసా? మా అమ్మ మీద నిలిచిన ప్రార్థన కంటే మించిన ప్రార్థనాత్మ దేవుడు నా మీద కుమ్మరించాడయ్యా, మించిన విజ్ఞాపనాత్మ దేవుడు నా మీద కుమ్మరించాడయ్యా అని ప్రతి క్రైస్తవుడు సాక్ష్యం చెప్పాలి. అలా కాకుండా కొంతమంది మాటలు ఎప్పుడు కదిలించినా ఏమంటారో తెలుసా? అసలు మా తాత ఎట్టా సేవ చేసాడో తెలుసా, మా ముత్తాత ఎట్టా సేవ చేసాడో తెలుసా, మా బాబాయ్ ఎట్టా సేవ చేసాడో తెలుసా. మా ముత్తాత బిషప్, మా తాత రెవరెండు, మా బాబాయ్ 22, మా పెదనాయన 22, మొత్తం చరిత్ర కథ చెప్పుకుంటా వస్తాడు. అరే మీ తాత నిజమే, మీ బాబాయ్ నిజమే, మీ నాన్న నిజమే, నీ సంగతి ఏంటంటే వీడి సంగతి చెప్పడు. ఎందుకు? వీడు తాగుబోతు బ్యాచ్, వీడు తిరుగుబోతు బ్యాచ్. వీడి సంగతి ఎందుకు చెప్పడాయి అంటే చెప్పడానికి సరుకు లేదు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అయ్యి అంటే తెలుగులో ఒక సామెత ఉంది, మా తాతలు నేతులు నాకితే మీరు మూతులు నాకారా. తమ్ముడ సౌండ్ ఏదో అయింది చిన్న. మా తాతలు నేతులు నాకితే మీరు మూతులు నాకుతున్నారా? నో. తాతల మీద నిలిచిన అభిషేకం కంటే, తండ్రుల మీద నిలిచిన అభిషేకం కంటే ఆ నెక్స్ట్ జనరేషన్ మీద రెట్టింపు అభిషేకాన్ని కుమ్మరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. నా తోటి దైవ సేవకులారా, మీ తమ్ముడుగా మీ అన్నగా చెప్తున్నాను. ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాల్లో సేవ చేస్తూ ఈరోజు ఈ స్థలానికి వచ్చారో మీ సేవల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, నాకు అప్పగించిన నా పరిచర్య పట్ల నా దేవునికి ఉన్న ప్రణాళిక మన పితరుల మీద నిలిపిన అభిషేకం కంటే నీ మీద రెట్టింపు అభిషేకాన్ని కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ తరపు ఒక ధ్రువతారగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. చాలే ఈ 10 మంది నోట రానివ్వకో, చాలే ఈ 100 మంది ఆత్మలు నోట రానివ్వకో. కొంతమంది తండ్రులు పిల్లలకి సేవ అప్పగించేటప్పుడు కూడా ఏమంటారో తెలుసా? ఈడేం పెద్ద ఎరగదీయాల్సిన అవసరం లేదు అయ్యగారు, నేను అప్పగించిన ఆత్మలను కాపాడితే చాలు. ఇదంతా ఆస్తులు కాపాడుకునే సేవే కానీ ఆత్మల కొరకు పరిగెత్తే సేవ కాదు. ప్రతి తండ్రి తల్లి అనాల్సిన మాట, బాబు 100 మంది ఆత్మలు నీకు అప్పగిస్తున్నా, సువార్త ప్రకటించడానికి ఆటంకంగా ఉన్న దినాలు, పగలనక రాత్రనక, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వర్షానికి నాను భయంకరంగా కష్టపడి సేవ చేసి 100 మంది ఆత్మలు నీకు అప్పగించా. నేను సేవ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో చిల్లి గవ్వ కోసం కూడా ఎదురు చూడాల్సి వచ్చేదయ్యా. ఎవరు మొద్దన్నం పెడతారని మొద్దన్నం కోసం ఎదురు చూడాల్సి వచ్చేదయ్యా. ఈరోజు నీకు ఆ పరిస్థితి లేదు కదా, అలాంటి స్థితిగతులు నీకు అప్పగించలేదు కదా. 100 మంది ఆత్మలను అప్పగించా, ఒక మందిరాన్ని అప్పగించా, 2 బ్రాంచ్ పరిచర్యలు అప్పగించా, 100 మందిని నీ చేతులకు అప్పగించా కదా. రాగల కాలంలో ఈ 100 మంది 1000 మందిగా మార్చబడాలి. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలు అవుతాడు, ఎన్నిక లేనివాడు. ఎప్పుడు నీ దర్శనాన్ని విశాలపరుచుకుంటూ రావాలి. రైట్, మంచిదయ్యా. పక్కనే గృహం కట్టుకుందాం అంటున్నావు, బాగానే ఉంది. ఇది ఇరుగ్గా ఉంది అన్నావు, బాగానే ఉంది. మరి ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమి లేదయ్య గురుగారు, మీరేం టెన్షన్ పడదు. మాలో ప్రతివాడు యోర్దాను ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్కడు ఒక మ్రానును నరికి, మేం కష్టపడి నరికి తెచ్చిన వాటితో ఆ గుడారాన్ని కడతాం. మీరు పర్మిషన్ ఇస్తారా? అక్కడ చక్కటి మాట అంటాడు, చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం చూడండి ఒకసారి, 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలో ఒక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని, ఏమన్నాడు చెప్పండి ఒకసారి, చిన్న మాట అంతే ఉంచు. తలో ఒక మ్రాను అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరం పని చేస్తాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాను తీసుకొని వస్తాం.
నేనంట ఒకవేళ ఆ స్థానంలో కనుక నేనుంటే, నాలాంటి బుద్ధిహీనుడు ఉంటే ఏమనేవాడు తెలుసా? గురుగారు, ఆల్రెడీ నువ్వు సేవ చేసి సంపాదించి బ్యాంకులో ఎంతో కొంత బ్యాలెన్స్ చేసి ఉంటావుగా, జార్జన్న ఏటీఎం కార్డు రే వినండి తల్లి, ఏటీఎం కార్డు గురుగారు, ఆ డబ్బు డ్రా చేసుకొస్తాం, కట్టెల దుకాణానికి వెళ్ళి కొనుక్కొస్తాం, మొత్తం అక్కడ కొయ్యటానికి నరకటానికి కూలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగిస్తాం. ఆ కాలపు సేవకులకి ఈ కాలపు నాలాంటి సేవకులకు ఉన్న తేడా ఏంటంటే, రత్నాకర్ సార్ వాళ్ళు కాళ్ళు మీద కాలు వేసుకున్న వాళ్ళు కాదు సార్. చూడండి, ఎలీషా ఆల్రెడీ ఏలియా తర్వాత ఎలీషా కదా, ఎలీషా తర్వాత జరిగిన సేవ. వీళ్ళు అనాలి, సార్ ఇంత గొప్ప సేవ చేసావు, ఎక్కడికి వెళ్ళినా జయహో జయహో అంట జయధ్వనులు పలుకుతున్నారు, ఎంతో కొంత సంపాదించుంటావు, నువ్వు సంపాదించిన వాటిలో కొంత ఇస్తే మేము కడదామయ్యా అని అనకుండా, తల ఒక మ్రాను తెచ్చి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క గొడ్డలి పట్టుకుంటాం, ఒక్కొక్కడు యోర్దాను ప్రాంతానికి వెళ్తాం, ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టును నరికి వాటిని మ్రానులుగా మరల్చి దేవుని మందిరానికి తీసుకొచ్చి, మేము తీసుకొచ్చిన వాటితో మా దేవుని మందిరాన్ని కడతాం. క్రైస్తవ జనమా, ప్రతి క్రైస్తవుని చేతిలో సువార్త అనే గొడ్డలు ఉండాలి. సువార్త అనే గొడ్డలి ప్రతి క్రైస్తవుడు పట్టుకొని లోకమంతా తిరిగేటువంటి వాడిగా ఉండాలి. లోకంలో ప్రజలందరూ వారి మతాలు స్థాపించడానికి ఏవేవి పట్టుకుంటారో మనకు అవసరం లేదు. కొందరు పిస్తలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, మరి కొందరు ఆటం బాంబులు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకొందరు మా దేవుని నమ్ముకోకపోతే పొడి చేస్తాం, చంపేస్తాం ఏమంటారు అనేవాళ్ళు ఉంటారు. మనం పొరపాటున శరీర సంబంధమైన ఆయుధాలు పట్టుకోవాల్సిన అగత్యం లేదు. క్రైస్తవ్యాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు. నీవు ఆరాధించే దేవుడే కాపాడేవాడు అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఏ క్రైస్తవుడు కూడా పెయింట్ డబ్బా తీసుకొని ఏమంటారు, ఇట్లా గీసేది ఏమంటారన్న, అదే ఏమంటారు, పెయింట్ డబ్బా తీసుకొని బ్రష్లు తీసుకొని గోడల మీద మన మతాలు కాపాడుకుందాం రండి, మన మతాన్ని నిలవబెడదాం రండి అని గోడల మీద రాయాల్సిన అగత్యం క్రైస్తవుడికి లేదు. క్రైస్తవ్యాన్ని కాపాడేది మానవ మాతృడు కాదు, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన దేవుడే. తన రాజ్యాన్ని నిలవబెడతాడు. రాజ్యాన్ని నిలవబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన ఎంత రోషం కలిగిన వాడో తెలుసా? నిన్ను ముట్టినవాడు సాక్షాత్తు నా కనుగొడ్డును ముట్టినట్లుగా ఎంచే రోషము కలిగిన దేవుడు. ఆయనే తన ప్రజలను కాపాడుతాడు. కుడి ప్రక్క 1000 మంది కూలినా, ఎడమ ప్రక్క 10,000 మంది కూలినా అపాయము తన యొద్దకు రాకుండా కాపాడటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఏం పట్టుకుందాం? సువార్త అనే గొడ్డలి. ఉద్యోగ స్థలాలకు వెళ్ళేటప్పుడు నోటి నిండా వాక్యం మోసుకొని వెళ్ళండి, హృదయం నిండా వాక్యం మోసుకొని వెళ్ళండి. బస్ స్టాప్లో కూర్చున్నా, రైల్వే స్టేషన్లో కూర్చున్నా, ప్రయాణాల్లో వెళ్తున్నా, విమానాల్లో కూర్చున్నా, ఏ పని మీద ప్రయాణమే వెళ్తున్నా సువార్తని గండ్రగొడ్డలి పట్టుకొని ప్రతి క్రైస్తవుడు హృదయం నిండా సువార్తను నింపుకొని బయలుదేరి సోమవారం నుంచి శనివారం వరకు గండ్రగొడ్డలు పట్టుకొని తిరుగు, సువార్తని గొడ్డలు పట్టుకొని తిరుగు. అదిగో చెట్టు లాంటి మనుషులకు గండ్రగొడ్డలి లాంటి వాక్యం వినిపించి ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు కనీసం ఒక్క నూతన ఆత్మనైనా నువ్వు మందిరానికి నడిపించాలి. క్రైస్తవ జనమా, సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న నా చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మీరు రక్షించబడి ఎంతకాలం అవుతుందో అది నేను అడగట్లేదు, కానీ ఓ మాట, మీరు రక్షించబడిన నాటి నుండి కనీసం సంవత్సరానికి వచ్చి ఒక్క నూతనాత్మనైనా మందిరానికి నడిపించగలిగారా? కనీసం ఒక్క నూతనాత్మనైనా మందిరానికి నడిపించగలిగారా? నీ సువార్త ద్వారా, నీ ప్రయాసం ద్వారా, నీ కష్టం ద్వారా నువ్వు వెళ్తున్న మందిరంలో ఎంతమంది ఆత్మలను నువ్వు సంపాదించావు? ఓ మాట అంట, నువ్వు వెళ్తున్న సంఘంలో నీవు కనిన ఆత్మలు కనబడాలి.
ఒకసారి పెద్దగా చెప్దాం ఆమెన్ అని, ఇంకోసారి చెప్దాం ఆమెన్. అయ్యా మేము 10 మంది వెళ్తాం, తతిమో వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అనలా. తలో ఒక మ్రోను. సంఘంలో 100 మంది ఉంటే దైవ సేవకుడితో సహా సంఘంలో 100 మంది ఉంటే అందరూ కలిసి దేవుని పని చేసేవారిగా ఉండాలి. దేవుని పని ఒక సేవకునికి చెందింది కాదు, సంఘ పెద్దలకు చెందింది కాదు, విశ్వాసులకు చెందింది కాదు. తల్లులారా, సిరిసిల్ల పట్టణంలో వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, రాగల దినాలు గడ్డు దినాలు. గాఢ అంధకారపు చీకటి ఆవరించబడబోతుంది. పగలున్నప్పుడే మనం పని చేయాలి, పగలున్నప్పుడే పని చేయాలి. ఎందుకు ఇంతగా ఈ సువార్త సభలు ఏర్పాటు చేసామో తెలుసా? జనవరి నెల నుండి మే నెల వరకు నెలకొచ్చి 2 మీటింగ్స్ 3 మీటింగ్స్, దరిదాపుగా కొన్ని లక్షల రూపాయలు అనే కంటే కూడా కోట్ల రూపాయలు ఈ పని కోసం దాటింది. అయినా ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎందుకు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నావో తెలుసా? రాగల దినాలు గడ్డు దినాలు, సువార్తకు ద్వారాలు మోయబడబోయే రోజులు. ఇలాంటి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామో సమయం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే, సమయం ఉన్నప్పుడే సంఘంలో ప్రతివాడు దేవుని పని చేసేవాడిగా దేవుని కొరకు నిలవబడుదురుగాక. దేవుడు సంఘాన్ని ఇలా పోలుస్తాడు. నా వైపు చూడండి. శరీరంతో పోలుస్తాడు. శరీరములో ప్రతి అవయవం పని చేస్తేనే మనిషి ఆరోగ్యంగా సాఫీగా సాగిపోతాడు. అవయవాలన్నీ పనిచేస్తాయి. ఒకవేళ ఏ అవయవమైనా పని చేయలేదనుకో అవిటోడైపోతాడు. అనుకోండి, శరీరం ఒక అవయవం కాదు, కొన్ని వందల అవయవాల సమ్మేళనం. ఒకవేళ ఈ శరీరంలో ఉన్న అవయవాల్లో ఈ చెయ్యి ఈ కాలు పడిపోయింది అంతే. తతిమ అవయవాలన్నీ బాగున్నాయి, బ్రెయిన్ బాగుంది, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, ఈ చెయ్యి బాగుంది, అంతరేంద్రియాలు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, అన్ని అవయవాలు బాగున్నాయి. జస్ట్ ఈ 2 అవయవాలే చచ్చుబడిపోయినాయి. నా నడక ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి తల్లి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సంఘంలో చచ్చుబడిన అవయవాలుగా ఏ క్రైస్తవుడు బ్రతకూడదు. చచ్చుబడిన అవయవాలుగా సంఘంలో ఏ వ్యక్తి బ్రతకూడదు. ఒక్క కాలు చెయ్యి చచ్చుబడిపోతే అంతకాలం చక్కగా పరిగెత్తిన వాడు, హుషారుగా తిరిగిన వాడు ఒక్క కాలు చెయ్యి చచ్చుబడిన కారణాన అవిటోడైపోతాడు. ఈరోజు సంఘాలు అవిటివైపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడో ఈ భరతగడ్డకు సువార్త వచ్చింది. మనకంటే అమెరికా దేశానికి చాలా ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడో సువార్త వచ్చిన ఇప్పటికీ కారణం ఏంటో తెలుసా? సంఘాలలో అవిటి అవయవాలు చాలా విస్తారంగా ఉన్నాయి. ఆదివారం మందిరానికి వస్తారా? మరలా వచ్చే ఆదివారం పాస్టర్ గారిని కలవటం. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మనోడుకు పాటిచ్చాడా, పాస్టర్ గారు బతికినట్టు లెక్క. ఒకవేళ అవకాశం లేక టైం సరిపోక మనోడుకు పాటే లేదా, పాస్టర్ గారిని సిలువుకి ఎక్కించకపోతే నన్ను అడగండి. చక్కగా నవ్వుకుంటున్నారు, గుర్తొచ్చినట్టుంది. పాస్టర్ గారిని సిలువుకి ఎక్కించకపోతే నన్ను అడగండి. అరే సంఘానికి వస్తారా? అసలు సమాజంలో ఏం జరుగుతుంది? క్రైస్తవ్యం మీద జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో సంఘాలను ఎంత చక్కగా కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలో అన్న ఇంకిత జ్ఞానం మర్చిపోయి సంఘాలలో కొట్లాట, సంఘాలలో వివాదం, చచ్చుబడిన అవయవాలు చాలా ఎక్కువ. ఒక విచిత్రం, ఆ ప్రాంతంలో సంఘం స్థాపించబడి దరిదాపుగా 25 సంవత్సరాలంట. 25 సంవత్సరాలైనా 25 మంది ఆత్మలు లేరంట. సంఘం మీద బాధ కలిగి, భారం కలిగి ఒక 4 వ్యక్తులు, అరే మన సంఘం ఎందుకు డెవలప్ కావట్లేదురా, ఎందుకు వర్ధిల్లట్లేదు, వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటని 4 ఒక కమిటీ వేశారు. కమిటీ ఆ కమిటీ వేసి మన సంఘం ఎందుకు డెవలప్ కావట్లేదురా, ప్రార్థన చేద్దాం రండి అని కూర్చున్నారు. ప్రార్థన చేసి ముందు అనుకున్నారంట, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఒకరి తప్పులు ఒకరితో ఒప్పుకుందాంరా, ఆ తర్వాత ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి ధూపంలాగా ఎగురుకుంటా వెళ్ళిపోద్ది, వెంటనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తే, సరే
తప్పులు ఒప్పుకుందాం అన్నావు కదా, అసలు నీ తప్పేంటో చెప్పరా అని ఈయన్ని అడిగారంట. ఇరుక్కుపోయినట్టున్నానని చెప్పి కాదనలేక స్టార్ట్ చేశాడంట. ఒరే అబ్బాయి, ఎవరికి చెప్పొద్దు, మరి ముఖ్యంగా నా బలహీనత మా ఆవిడికి అస్సలు చెప్పొద్దు, ఎవరికి చెప్పు, ఏంటో చెప్పు అన్నారు. ఏమి లేదురా, నేను ఆదివారం మాత్రం పొరపాటును తాగను. ఆదివారం పొరపాటున మందు ముట్టుకోను. ఆదివారమే కాదు, 40 రోజులు ఉంటాయి కదా మాకు, అదే 40 రోజులు ముందు ముట్టుకోను. ఆదివారం తాగను కానిరా, సోమవారం నుంచి శనివారం వరకు మాత్రం తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. దేవదాసు మళ్ళీ పుట్టాడు, ఇదిరా నా బలహీనత, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను తాగుతున్న సంగతి మా ఆవిడికి కూడా తెలియదురా అన్నాడంట. అరే, మీ ఆవిడికి తెలియకుండా ఎట్లా మెయింటైన్ చేసావు? ఏమి లేదురా, డ్యూటీ అయిపోతుంటాడు తాగుతా, దాని వాసన రాకుండా ఉండటానికి ఎంత ఒక్కపొడి నోట్లో వేసుకుంటా. మా ఆవిడ వచ్చి అంటది, తాగావు కదా అంటే నేనంట, రా కావాలంటే వాసన చూడు అంట. మా ఆవిడ వాసన చూసి మా ఆయన ఒక్కపొడి వేసుకున్నాడు. ఈ పిచ్చి మొఖానికి తెలియదు. అరే, నేను తాగుతున్న సంగతి మా ఆవిడికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదురా, ఇదిరా నా పరిస్థితి అన్నాడు. సరే, నాదైపోయింది, నీ బలహీనత ఏంటో చెప్పరంటే ఆడు స్టార్ట్ చేశాడట. ఆడేం స్టార్ట్ చేశాడో తెలుసా? మొన్నదాకా చర్చిలో నేను ట్రెజరర్గా ఉన్నా కదరా, డబ్బుల లెక్క అంతా నేను చూసేవాడిని కదరా, ఆ డబ్బుల లెక్కలో 70,000 రూపాయలు నొక్కేశారా. నేను నొక్కిన సంగతి అయ్యగారు కూడా తెలియదు, నేను నొక్కిన సంగతి చర్చి వాళ్ళకి ఎవరికి తెలియదు, కమిటీ వాళ్ళకి కూడా తెలియదు, 70,000 రూపాయలు నొక్కాను రా అన్నాడంట. తతిమ ముగ్గురు, ఒరేయ్ దేవుని డబ్బు నొక్కావా, నీకెట్లా ధైర్యం వచ్చిందిరా, అది దేవుని డబ్బు కదా, అట్టట్టా నొక్కేవరా అంటే ఆడంటాడంట, నార్మైండ్ రా, దీన్ని అంత సీరియస్గా తీసుకుంటారేంటి? ఆయన దేవుడు అన్నారు కదా, దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకేమవుతాడు? మన తండ్రి. ఆయన నాకు తండ్రి అయినప్పుడు నేను ఆయనకి ఏమవుతాను? కొడుకునవుతాను. కొడుకు ఎవరు డబ్బులు తీసుకుంటాడు చెప్పండి రా, చూసారా? కొడుకు ఎవరు డబ్బులు తీసుకుంటాడు రా? తండ్రి డబ్బులే కదా. నా తండ్రి డబ్బులు నేను తీసుకున్నా. ఒకవేళ రేపు తర్వాత మీలో ఎవరైనా ట్రెజరర్లు అయితే మీరు కూడా తీసేసుకోండి. రూట్ మ్యాప్ చూపించాడు మా వాడు. ఒరే నాయన, ఈయన ఎంతకాలం దేవదూత కన్నా అనుకున్నావు, దేవుని డబ్బే 70,000 రూపాయలు నొక్కేశాడని విచిత్రంగా చూస్తా. మూడోవాడిని అడిగారు, అరే నీ బలహీనత ఏంటో చెప్పరా అన్నారు. ఆడు స్టార్ట్ చేశాడు, ఒరే నేను రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తా కదా. అవును, నేను పనిచేసే చోట మా ఆవిడికి తెలియకుండా చిన్న ఫ్యామిలీ పెట్టా. అసలు దానికి తెలియదు. మా ఆవిడ అనుకుంటుంది నన్ను చూసి, మా ఆయన యోసేపు, మా ఆయన ఇస్సాకు, ఏకపత్ని వ్రతుడు, ఇలాంటి భర్త తగునా అమ్మా, ఇంకెక్కడైనా ఉంటుందా? నన్ను చూసి అనుకుంటుంది, ఒరే నాకు చిన్న ఫ్యామిలీ. చూడండి చర్చి మళ్ళా ఒకడు తాగుబోతూ, ఇంకొకడు తిరుగుబోతూ, ఇంకొకడు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరపు సొమ్మును దొంగిలించేవాడు. క్రైస్తవ జనమా, ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు దేవుని రాజ్యం విస్తరించట్లేదు? చచ్చుబడిన అవయవాలు, సరిగ్గా పనిచేయని అవయవాలు, శక్తి వంచన లేకుండా పనిచేసేవాళ్ళు మందిరాల్లో కొదువుగా ఉండటాన్ని బట్టి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగులేని క్రైస్తవ్యంగా మిగిలిపోతుంది. ఈ ముగ్గురు మాట్లాడి 4వ వాడి వైపు చూశారు. ఒరేయ్ నీ బలహీనత ఏంటో చెప్పరా, మా గుట్టంతా విన్నావు, ఇంకా నీ గుట్టు చెప్పలేదు, నీ బలహీనత ఏంటో చెప్పరా అని 4వ వాడి వైపు ఈ ముగ్గురు చూస్తే విచిత్రం, 4వ వాడు అక్కడ లేడు. ఏమయ్యాడ్రా వీడని 4వ వైపు చూస్తే విచిత్రం ఏంటో తెలుసా? వాడు బోల్ట్ హుస్సేన్ పరిగెత్తుతున్నాడు. వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయి, రే ఆగరా అక్కడాగో, ఒరే నీ బలహీనత ఏంటో చెప్పరా, మా గుట్టంతా ఎన్నావు, నీ గుట్టిప్పలా, నీ గుట్టేంటో చెప్పరా అంటే వాడు పరిగెత్తుతా అంటాడంట, అయ్యా నాకు ఒక బలహీనత ఉంది. నాకున్న బలహీనత ఏంటంటే, నాకేదైనా ఒక విషయం తెలిస్తే 10 మంది చెవుల్లో ఊదేదాకా నా పాయాసం అయిపోద్దయ్యా, నేను ఆగనయ్యా. వీళ్ళు అంటారంట, ఒరే మాకున్న బలహీనత కంటే నీ బలహీనత ఇంకా డేంజర్గా ఉందిరా, ఆగరా.
ఆగరా ఆగరా అంటే ఆడంటాడంట ఆగుతా, 10 మందికి చెప్పిన తర్వాతగా ఆగుతా. చచ్చుబడిన అవయవాలు సంఘాల్లో ఎక్కువైపోయాయి. నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడు ఎక్కువైపోయాడు. పేరుకు క్రైస్తవుడే, క్రీస్తు లేని క్రైస్తవులు లోకంలో ఉండటాన్ని బట్టి దేవుని రాజ్య విస్తరణ ప్రజల మధ్యలో జరగట్లేదు. క్రైస్తవ జనమా, సువార్తని గండ్రగొడ్డలి చాతబోని ఏ సువార్త ప్రకటించావో ఆ సువార్తే నీ ప్రవర్తన యుండునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. వై నాట్, గో హెడ్, బయలుదేరి వెళ్ళు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా వెళ్ళమన్నారు, బాగానే ఉంది, కానీ నువ్వు మాతో వస్తేనే వెళ్తామయ్యా. నీవు లేకుండా మేము వెళ్తే మా కష్టార్జితం వ్యర్థమైపోద్దయ్యా. ఒకడు గాలికైన యత్నంగా మా ప్రయత్నం మిగిలిపోద్దయ్యా. వెళ్తాం, నీవు లేకుండా వెళ్తాం, నీవు వస్తేనే వెళ్తాం, నీవు నాతో కూడా రావాలి. ఎలీషాను అడుగుతున్నారు. ఎలీషా అనగా యెహోవా రక్షణ అని అర్థం. నిజమే ప్రభు బిడ్డలారా, యెహోవా ద్వారా అనుగ్రహించబడిన రక్షణే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ ప్రవక్తలు అంటున్నారు, జార్జా నైట్రాక్ సారీ, ఈ ప్రవక్తల శిష్యులు అంటున్నారు, అయ్యా వెళ్ళమన్నావు, పర్మిషన్ ఇచ్చావు, సంతోషం, ఇటు తిరుగుతాముడా, ఏం భయపడుకో, అసలు భయం అనేది నీ డిక్షనరీలోనే లేదు, అది వేరే రైట్. నా వైపు చూడండి. వీళ్ళు అంటారు, ఈ ప్రవక్తల శిష్యులు అంటారు, అయ్యా మాతో కూడా నువ్వు రావాలయ్యా, నువ్వు రాకపోతే మేము బయలుదేరమయ్యా. క్రైస్తవుడా, ఎక్కడికి బయలుదేరినా నీ జీవిత యాత్రలో యేసు క్రీస్తును జతవాడిగా నువ్వు చేసుకొని బయలుదేరి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా నీ యేసు. ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా నీ యేసు. నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి బయలుదేరలయ్యా. మీ ప్రసన్నత నన్ను వెంబడించకపోతే ఇక్కడి నుంచి నేను కదలనయ్యా. నీ సన్నిధి నాతో కూడా రావాలి, నీ సన్నిధి నాతో కూడా రావాలని ప్రతి క్షణం దేవునిని జతగాడిగా చేసుకుని బ్రతుకుదువుగాక. నేనంట ఆయనొక్కడు నీకు తోడుగా ఉంటే, ఆయనొక్కడు నీకు జతగాడిగా ఉంటే, ఆయనొక్కడు నీకు తోడుగా ఉంటే భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఓ రోజు దైవజనుడైన మోషేతో దేవుడు అంటాడు, మోషే నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తాను, ఈ 6 లక్షల మందిని తీసుకొని నువ్వు అరణ్యంలో ప్రయాణమై వెళ్ళు. మోషే అంటాడు, 6 లక్షల మంది యోధుల్ని ఇస్తానన్నావు, బాగానే ఉందయ్యా, నువ్వు ఇస్తానన్నావు, వద్దు అని అంటలా. అయితే నేను అడిగేది ఏంటంటే, ఇంతకీ మీరు వస్తున్నారా లేదా, మీ సన్నిధి మాతో కూడా వస్తుందా లేదా అంటే దేవుడు అంటాడు, మోషే నేనొక్కడినే రాట్లా, నేనొక్కడిని రాకపోయినా నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తున్నా. ఎవరిని చెప్పండి, పెద్దగా చెప్పాలి. యోధులు అంటే సైనికులు. నా వైపు చూడండి. సైనికులు అంటే మంచి పర్సనాలిటీ ఉంటుందా లేదా? ఇప్పుడు మా మాణిక్యం గారు ఉన్నారు, ఒకసారి నిలబడండి. పాస్టర్ పనికి పనికొచ్చారు కానీ సైన్యానికి 150% అన్ఫిట్. ఎంట్రన్స్లోనే నెట్టేస్తారు బయటికి. మీరు అడగండి, మరి మీరు పనికి వస్తారని నన్ను అడగండి. నేను కూడా అన్ఫిట్. ఒకవేళ ఏమైనా ఎత్తు అన్ఫిట్ అండి. ఏమండి, సైనికులు అంటే చూడండి, బోయాజ్ ఒకసారి నిలబడు, విజయ్ ఒకసారి నిలబడు, అది ఆ హైట్ ఉండాల, అది ఆ హైట్. వాళ్ళు అలాంటి వాళ్ళని 6 లక్షల మందిని ఇస్తానన్నాడు మోషేకి. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను, 6 లక్షల మంది యోధులను నేను నీకు తోడుగా ఇస్తా, వీళ్ళని తీసుకొని వెళ్ళిపో. మోషే అంటాడు, ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా, నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా వస్తే చాలయ్యా.
నీ సన్నిధి నాతో కూడా వస్తే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోతుంది. నీ సన్నిధి నాతో కూడా వస్తే పర్వతములు లేడి పిల్లలాగా గంతులు వేయటం ప్రారంభిస్తాయి. నీ సన్నిధి మాతో కూడా వస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చబడుతుంది. నీ సన్నిధి మాతో కూడా వస్తే ఆకాశం నుండి సూచనలు కనపరుస్తావు, భూలోకము నుండి సూచనలు కనపరుస్తావు. నీవు నాతో వస్తే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేనుగా మార్చబడుతుందయ్యా. నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, ఓ మాట అడుగుతారా? దేవా, ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు ఒక్కదాన్నే వచ్చానయ్యా, తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్ని కాదయ్యా, నాతో కూడా నీవు రావాలి స్వామి, నాతో కూడా నీవు రావాలి స్వామి, నా జతగాడిగా నీవు ఉండాలి. ప్రతి దైవజనుడు దేవుని సేవ చేసేటప్పుడు యేసుక్రీస్తును జత చేసుకొని, నా వైపు చూడండి, యేసుక్రీస్తును జత చేసుకొని, యేసుక్రీస్తును జత చేసుకొని, యేసుక్రీస్తును జత చేసుకొని, యేసుక్రీస్తును జతగాడిగా చేసుకొని నా వైపు చూడాలి. యేసుక్రీస్తును జత చేసుకొని ఏ దేవుని సేవకుడు సేవ చేస్తాడో ఆ సేవకుడు ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేనులాగా మారిపోవటం ప్రారంభిస్తుంది. ఎడారిలో అడుగుపెట్టిన దేవుడు ఆ దైవజనునితో ఉన్నాడు గనుక ఎడారిలో నుండి సెలయేరులు దేవుడు పుట్టించటం ప్రారంభిస్తాడు. మీ ఎదుటున్న ఈ తమ్ముడు ఉన్నాడు, బండోడు, మొద్దోడు, పని పిచ్చోడు. దేవుని పని అప్పగిస్తే నిద్రలేని రాత్రులు గడుపుతా. ఇది మనిషా మిషనా? ఎప్పటికీ నాకు అర్థం కాదు. మనిషా మిషనా? మనిషేనా? కన్ఫర్మ్. నాకు మాత్రం మిషన్ లాగా ఉంటాడు. విచిత్రం. కొన్ని సంవత్సరాల క్రితం రాజపేట ప్రాంతానికి పంపించాం. పెద్ద మందిరం కట్టాం. బస్సు సౌకర్యం ఉండదు, ఆటో సౌకర్యం ఉండదు. ఆ మారుమూల ప్రాంతానికి పంపిస్తే అక్కడ అడుగు పెట్టాడండి. బిడ్డ అడుగు పెట్టిన తర్వాత ఒక సంఘం అప్పగిస్తే ఈరోజు 4 సంఘాలు చేసాడు ఆ బిడ్డ. ప్రతి ఆదివారం రాజపేట మందిరంలో, సుల్తాన్పూర్ మందిరంలో, మెదక్లో, లింగంపేటలో ప్రతి ఆదివారం 600-700 మంది ప్రజలు వస్తారు ఆరాధనకి. ఎక్కడా సువార్త సరిగ్గా అందని కొన్ని ప్రాంతాలవి. సార్ రత్నాకర్ గారు రాజపేట వచ్చారా? మీరు అడుగు పెట్టడాన్ని బట్టి మేము ఆశీర్వదించబడ్డాం సార్. మీ అడుగును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అడుగుతో పాటు చేయాల్సింది కూడా చేయండి. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. దైవజనమ, చాలా మంది సేవకులు సేవ చేస్తారు. చాలా మంది దేవుని బిడ్డలు దేవునిలో ఉన్నామని బ్రతుకుతారు. బైబిల్లో సంసోనును గూర్చి ఏమని రాసిందో తెలుసా? యెహోవా అతనిని ఎడబాసినన్న సంగతి అతనికి తెలియక ఎప్పటి వలే. తమ్ముడు, విరజమ్మటం అంటే ఎట్టుంటుంది ఒకసారి చూపించు. నీకు జిమ్ చేసేటప్పుడు బాగా తెలుస్తుంది. నీకు తెలుసు, కళాకారుడివి. విరజమ్మటం అంటే తమ్ముడు సరిపోలా. ఏమనుకున్నాడు? దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నాడు. కొంతమంది దేవుని సేవ చేస్తూ దేవుడు లేకుండా దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. భ్రమపడుతున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. సేవ చేస్తూ, ఎవరు సేవ చేస్తున్నావు? దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటాడు, కానీ దేవుడు లేకుండా దేవుని సేవ చేస్తున్నాడు. నువ్వు చదువుకున్నావా లేదా తర్వాత, నా తోటి సేవక అక్షరాభ్యాసం ఉందా లేదా అది తర్వాత. దేవుడొక్కడు సేవలో నీ జతగాడిగా ఉంటే అద్భుతాలు సృష్టించటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు జతగాడిగా ఉండాలంటే దేవుడు ఎవరికి జతగా ఉంటాడు? దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? ఓ మాట చెప్పి తర్వాత విషయానికి వెళ్తాను. పరిశుద్ధత ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. బెల్లం ఉన్న చోట ఈగలుంటాయి అన్న సామెత మీరు ఎరుగుదురు కదా. పరిశుద్ధత ఉన్న ప్రతి చోట దేవుడు ఉంటాడు. మోషేతో దేవుడు అంటాడు, మోషే
నేను మీ మధ్య సంచరించున్నట్లు, మీతో కూడా నేను ఉండున్నట్లు, మీ మధ్యలో నేను నివాసినై ఉండున్నట్లుగా నా కొరకు పరిశుద్ధమైన మందిరాన్ని నిర్మించండి అంటాడు. గుడారాన్ని నిర్మించండి అనలేదు. చెప్పండి ఏమన్నాడు? గుడారాన్ని నిర్మించమనలేదు. ముందు ఒక మాట అంటాడు, పరిశుద్ధమైన గుడారాన్ని నిర్మించండి. పరిశుద్ధత ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. నేనంట ఈ దేవుని దగ్గరకు వచ్చినప్పుడే పరిశుద్ధత పరిశుద్ధత అని ఎందుకు చెప్తారు? మందిరానికి వచ్చేవాళ్ళు త్రాగకూడదు ఎందుకు చెప్తారు? వ్యభిచారంలో బ్రతకూడదు ఎందుకు చెప్తారు? అక్రమ సంబంధాల్లో బ్రతకూడదు ఎందుకు చెప్తారు? లంచాలు తీసుకోవద్దు ఎందుకు చెప్తారు? పవిత్రంగా జీవించండి ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారో తెలుసా? ఆకాశము క్రింద భూమికి పైన పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఏకైక దేవుడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికి నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడాని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక మగధీరుడు, ఏకైక యోధుడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనను ఆరాధించే ప్రజలు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆయనను ప్రకటించే సేవకుడు కూడా పరిశుద్ధుడిగా బ్రతకాలి. మా చిన్నతనంలో పేరు చెప్తే లైవ్ వెళ్తుంది కదా, కాస్త ఇబ్బందిగా ఉంటుంది. క్రిస్టమస్కి ముందు ఇంటి ఆయన బెల్లం తీసుకొచ్చాడు. బెల్లం, ఆ బెల్లాన్ని అటుకు మీద పెట్టారు. ఇంకా క్రిస్టమస్ 15 రోజులు ఉందనంగా ముందు తీసుకొచ్చారు. ఆ అటుకు మీద పెడితే, అటుకు అంటే తెలుసు కదా అన్న, అదే పదం కదా మన పదం కూడా, రైట్. అటుకు మీద పెట్టారు. ఆ అటుకు మీద పెట్టేసరికి ఈ సేవలకి ఎట్ట తెలిసిందో అడ్రస్సు, మరి మీరేమైనా SMS పంపించారేమో నాకు తెలియదు. ఎక్కడెక్కడున్న సేవలంతా ఆ అటుకెక్కి బెల్లాన్ని ఆవరించాడు. దులిపింది అక్క, దులిపి ఈసారి ఏం చేసిందో తెలుసా? అటక మీద పెడితే సేవలు పడుతున్నాయి కాబట్టి ఈసారి ఉట్టి మీద పెడదామని బెల్లాన్ని ఉట్టి మీద పెట్టింది. ఉట్టి తెలుసా మీకు? ఉట్టి ఈ కాలపోళ్ళకు తెలియదు, మనకు తెలుసులే అన్న. ఉట్టి తెలుసు కదరా తల్లి. ఉట్టి మీద పెట్టింది. పెట్టేటప్పుడు అనుకుందంట ఈసారి ఎట్టొస్తాయో చూద్దాం. తెల్లారేసరికి ఉట్టి నిండా బెల్లం నిండా సేవలు. ఏం చేయాలా? ఇక రేపే వంట చేసేది. 2 రోజుల్లో అరిసెలు చేసుకోబోతున్నాం. ఎట్లా ఈ సేవలు పట్టకుండా చేయాలా? అటక మీద పెట్టినా సేవలు పడుతున్నాయి, ఉట్టి మీద పెట్టినా సేవలు పడుతున్నాయి. ఈ రాత్రి బెల్లానికి సేవలు పట్టకుండా ఉండేటట్లుగా నా తల కింద పెట్టుకుంటా. అద్భుతమైన ఐడియా. నేను అనుకుంటా అయిన సీరు కూడా ఈ ఐడియా వచ్చి ఉండదు. నా తల కింద పెట్టుకుంటా, ఎట్టొస్తాయో చూద్దాం అని చెప్పి మొత్తానికి తలదిండులాగా దాని మీద బట్టేసి బెల్లం కింద తలకాయ పెట్టిందంట. మంచి నిద్రలోకి వెళ్ళింది. అద్భుతం. తెల్లారి లేచి చూసేసరికి ముఖం పుచ్చకాయ అంతలా అయిపోయిందంట. అద్దం ముందు నిలబడితే ఎవరి మనిషి అన్నట్లుగా తానే ఆశ్చర్యపోతుంది. ఈలో భర్త వచ్చాడు. ఏమైందే ముఖం ఎంతలా వాసిందేంటి? చెప్పిందట, ఓ అమాయకపు చక్రవర్తి, బెల్లం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాయి ఈగలు. పరిశుద్ధత ఎక్కడున్నా గగనమును చీల్చుకొని దేవుడు ఆ స్థలములోకి దిగొస్తాడు ఆయన. క్రైస్తవ జనమా, ఈరోజు ఈ వాక్యం వింటుండగా నా జతగాడివి నీవు కావాలయ్యా. నేను బయలుదేరి వెళ్ళబోతున్నాను, నాతో కూడా నీవు రావాలి స్వామి. జతగాడిగా దేవుడు నీతో కూడా ఉంటే ఐగుప్తు దేశంలో యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడు, బబులోను దేశంలో దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు, సిరిసిల్ల పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్ను నీ కుటుంబాన్ని అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేయును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్. మన జత ఎవరు ఉండాలి? రైట్, మంచిది. ఈ నరికే పరంపరలో కర్ర చేతిలో ఉంది కానీ గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. గమనించండి.
గొడ్డలి నీళ్ళల్లో పడిపోతే కర్ర ఉంది చేతిలో, కర్ర ఓడల, కర్రతో కూడా గొడ్డలు పడలా. గొడ్డలి ఊడి, గొడ్డలంటే ఇనుముతో ఉంటుంది కదా, ఆ ఇనప పదార్థం ఊడి నీళ్ళల్లో పడితే గమనించండి, ఇతడు ఎంత యథార్థవంతుడో. తనతో వచ్చిన నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తెచ్చుకున్న గొడ్డలి నరికే పరంపరలో ఊడి నీళ్ళల్లో పడిపోయిందయ్యా, నీటిలో మునిగిపోయిందయ్యా, అయ్యా జారిపోయిందయ్యా, ఆ గొడ్డలి నాది కాదు, అసలే అరువు తెచ్చుకున్నా. నాకు ఏడుస్తూ ఉంటే, అది ఎక్కడ పడిందో చూపించు. పలానా చోట పడింది. కొమ్మ విరిచాడు, నీళ్ళల్లో వేశాడు, ఎనప గొడ్డలి కాస్త శాప పిల్లలాగా మారిపోయి ఈదుకుంటా ఆ ప్రవక్త చెయ్యి చాచి అందుకునే అంత స్థలానికి వచ్చింది, పట్టుకున్నాడు. అద్భుతం జరిగింది. అలాంటి ఒక ప్రత్యేకమైన అద్భుతం ఈ రాత్రి ఈ స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ రాత్రే నా దేవుడు జరిగించును గాక. ఇలాంటి అద్భుతం దేవుడు జరిగించడానికి కారణం ఏంటంటే, ఇతడు యాక్షన్ చేయలా. ఏమండి, యాక్షన్ చేయొచ్చు, ఆడ 100 మంది పని చేస్తున్నారు, ఈయన పని చేస్తున్నాడా లేదా గమనించేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఆల్రెడీ కర్ర చేతిలో ఉంది కదా, ఉందా లేదా? కర్ర చేతితో ఉంది కదా, ఆ కర్ర తీసుకొని చూసిన వాళ్ళు అనుకుంటారు, అబ్బాయి ఏం కష్టపడుతున్నాడు రా ఈయన, సాక్షాత్తు పౌలు గారికి అన్నలాగా ఉన్నట్టుండాడు బాబో, యాక్షన్ చేయొచ్చు. నటించలా, తన స్థితి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. తను పోగొట్టుకున్న స్థితి యథార్థంగా చెప్పాడు. క్రైస్తవ జనమా, ఈ రాత్రి ఒక్కసారి నా వైపు చూడండి. జీవితంలో ఏం కోల్పోయి రాత్రి స్థలానికి వచ్చావో ఒక్కసారి ఆలోచించాం. ఖచ్చితంగా ఈ రాత్రి నేను చెప్తున్నాను, నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఏం పోగొట్టుకున్నావో పోగొట్టుకున్నది పొందుకునే రాత్రిగా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. ఏం కోల్పోయి వచ్చావో, ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, పరువు ప్రతిష్టలు కోల్పోయావేమో, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావేమో, పరిశుద్ధతను కోల్పోయావేమో, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావేమో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయావేమో, ఓ బలమైన సేవను కోల్పోయావేమో. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఆనబెట్టి చెప్తున్నాను, ఏమైతే కోల్పోయావో, ఎంతైతే కోల్పోయావో, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు ఈ రాత్రి దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు. రెట్టింపు పొందుకొని సంతోషగానంతో గంతులు వేస్తూ వెళ్ళేటట్లుగా ఈ రాత్రి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయితే నాతో సహా నటించకుండా ఏం కోల్పోయావో ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా చెప్పు. వేషధారణతో బ్రతకకుండా. ఓ భక్తుడు ఇలా అంటాడు, నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేవంట. ఒకసారి చెప్పండి. భలే ఉంది కదా, నువ్వు బాగా కనెక్ట్ అవుతున్నావే అన్న. నీళ్ళంటూ ఒకళ్ళు ఉంటే చాలు, ప్రసంగికుడు బతికినట్టే లెక్క. రైట్, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్, మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. రైట్, నా వైపు చూసి చెప్పండి. నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేం. క్రైస్తవ జనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ ఆత్మీయత ఏ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుందో ఒకసారి ఆలోచించు. నీళ్లు దేనికి గుర్తో తెలుసా? రెఫరెన్స్లు అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. నీళ్లు లోకానికి గుర్తు. ఈరోజు ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా బ్రతికిన అనేక మంది క్రైస్తవుల్లో కొందరు నేత్రాశ అనే లోకంలో పడిపోయి, శరీరాశ అనే లోకంలో పడిపోయి, జీవపు డంభం అనే లోకంలో పడిపోయి వారు ఆత్మీయత అనే గొడ్డలి కొట్టుకొని పోతున్నట్లుగా ఉంది. కొందరు త్రాగుడి వ్యసనాలకు బానిసై ఆత్మీయత కొట్టుకొని పోతుంది. కొందరు అక్రమ సంబంధాలకు బానిసలై ఆత్మీయత ఆ అక్రమ సంబంధాలనే ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. భర్త ఉండగా పరపురుషుని వ్యామోహానికి వెళ్ళి, భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహానికి వెళ్ళి అక్రమ సంబంధాలనే ప్రవాహంలో కొంతమంది భక్తి కొట్టుకొని పోతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడు, ఏ పాపపు ప్రవాహంలో నీ భక్తి కొట్టుకుపోయింది? త్రాగుడా, సెల్ ఫోన్లో బెట్టింగా, అశ్లీలమైన బూతు బొమ్మలా, దొంగతనమా,
వడ్డీ వ్యాపారమా? లంచగొండితనమా? ఏ లోకపు ప్రవాహంలో నీ భక్తి కొట్టుకుపోయిందో ఒకసారి ఆలోచించు. ఉన్నది ఉన్నట్లుగా ఈ రాత్రి నువ్వు చెప్పగలిగితే, ఎంత లోతుకు నువ్వు కూరుకుపోయినా ఈ రాత్రి నా దేవుడు మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు. గొడ్డలి తనంతట తాను నా వైపు చూడాలి. గొడ్డలి తనంతట తాను లేవగలిగిద్దా? ఎవరైనా లేపకపోతే లేవదు, అసాధ్యం. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నా సమస్యలు తీరవండి, నా అప్పుల బాధ తీరదండి, నా అనారోగ్యం తీరదండి, ఈ భర్త మారడండి, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడవండి, నా పరిస్థితులు ఇంతే, అసాధ్యం అని ఒకవేళ నీవు అనుకుంటే, నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ఏది అసాధ్యం అనుకుంటావో అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగిన శక్తిభరితుడైన దేవుడు. ఎందులో కూరుకుపోయావు? లేవనెత్తటానికి నా దేవుడి శక్తి కలిగిన వాడు. ఎందులో దిగిపోయావు? ఎందులో నీ పరిస్థితి దిగజారిపోయింది? ఏ ఊపిలోనూ కూరుకుపోయావు? చేతులెత్తి, త్రాగుడనే ఊబిలో కూరుకుపోయానయ్యా, వ్యభిచారమనే ఊబిలో కూరుకుపోయానయ్యా, అక్రమ సంబంధాలనే ఊబిలో కూరుకుపోయానయ్యా, చిన్న సెల్ ఫోన్ నా భక్తి జీవితాన్ని నిట్ట నిలువున ముంచేసిందయ్యా, నన్ను లేవనెత్తవని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్పగలిగితే, ఆకాశం నుండి దేవుడు తన ఉన్నత హస్తాన్ని చాపి ఈ రాత్రే నిన్ను లేవనెత్తును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా. ఈనాటి కాలంలో చాలా మంది క్రైస్తవులు తెలిసి తెలిసి బుద్ధిహీనంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. దావీదు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, ఇస్కరియోతు యోధా దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి ఈ రెండు మాటలు అనటానికి ప్రయత్నం చేయండి. నా వైపు చూసి నేనా అనండి ఒకసారి. నేనా? నేనే. పెద్దగా నాతో కలిసి నేనా? నేనే. ఈ రెండు అక్షరాలు ఇద్దరి జీవితాలను, ఒక వ్యక్తి జీవితాన్ని పరలోకం నుండి పాతాళానికి నెట్టేస్తే మరొకరి జీవితాన్ని పాతాళం నుండి పరలోకం దాకా నడిపించింది. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. అప్పగించబోయే ఇస్కరియోతు యోధా కూడా ఏమన్నాడు తెలుసా? నేనా? నీతిమంతుడు మరి నువ్వు, యేసుప్రభుకి అన్నవును, నీకేం తప్పు తెలిసిన ఆయన? నేనా బొకాయించాడు. మనుషుని జీవితం ఎలాంటిదో తెలుసా? ఎదుటివాడి తప్పులు ఎంతైనా చెప్పగలుగుతాడు, కానీ తన తప్పు మాత్రం పొర్రపాటు నొప్పుకోడు. ప్రతి వాడికి ఉండే అభిప్రాయం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సిస్టర్ నీ భర్తలో ఏమేమి తప్పులో నీవు చెప్పమ్మా అని ఒక సిస్టర్ని అడిగామనుకోండి, సిస్టర్ ఏమంటుందో తెలుసా? అన్నయ్య, ఇక చెప్పక ఆయనకు తప్పులే చెప్పాలన్నయ్య, ఆయన తప్పులు చెప్పాలంటే పుస్తకాలు రాయాలన్నయ్య. మొదటి పుస్తకం అయిపోయిన తర్వాత తరువాయి భాగం రెండో పుస్తకం అయిపోయిన తర్వాత తరువాయి భాగం మూడో పుస్తకం, ఆ పుస్తకం అయిపోయిన తర్వాత తరువాయి భాగం నాలుగో పుస్తకం. అన్నయ్య ఒక్కటని చెప్పేదా అన్నయ్య ముగింపులో అంటది ఏడుస్తా. అన్నయ్య నేను కాబట్టి కాపురం చేస్తాను అన్నయ్య, ఇంకొక ఆడదైతే పొరపాటున కాపురం చేసేది కాదు అన్నయ్య. నిజమేనమ్మా, ఆయన చండాలుడే కాదంట్లా, 3 పుస్తకాలు 4 పుస్తకాలు రాసిన తరువాయి భాగం 5వ పుస్తకం అన్నావు కదా అమ్మ, మరి నీలో ఏమన్నా తప్పులు ఉన్నాయమ్మా అని అడిగావనుకోండి, ఆ సిస్టర్ ఎట్టా చూస్తో తెలుసా? అన్నయ్య నేను ఎట్టాడిదాన్నో మీకు తెలీదా అన్నయ్య? మన చర్చోళ్ళకి తెలీదా అన్నయ్య? నన్ను గూర్చి చెప్పాలంటే సాక్షాత్తు గాబ్రియల్ దూతకు అక్కనే మరియమ్మ తల్లికి చెల్లెల్నే. బ్రదర్స్ని అడిగిన ఇంతే, ఏ మనిషి తన తప్పును నోటితో ఒప్పుకోడు. అపోస్తలుడైన పౌలు అంత బలమైన సేవకుడు కాకమునుపు సేవకు వచ్చిన తర్వాత తన మనసు నిలకడగా ఉండట్లేదు. ఒకసారి నా వైపు చూడండి. మంచిది చేయాలనే ఆశ ఉంది, చేయలేకపోతున్నాడు.
చెడు చేయకూడదు అనుకుంటున్నాడు, చేయకూడని చెడు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన తప్పును బహిరంగంగా ఒప్పుకుంటూ ఏమంటాడు తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనకు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడని రొమ్ము కొట్టుకుంటూ పిచ్చోడు ఏడ్చినట్లు ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపపు హృదయాన్ని దేవుడు చూసి ఆ సౌలును దేవుడు లేవనెత్తి అద్భుతమైన వ్యక్తిగా మార్చి పౌలుగా దేవుడు నిలవబెట్టి ఆ పౌలే ఖండాలు కదిలించే శక్తిగా దేవుడు మార్చాడు. ఏం చూసావయ్యా సౌల్లో? పశ్చాత్తాపపు ఆత్మ. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను సంచరిస్తున్నాను, ఇది నా రోత బ్రతుకు, నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. బలిపీఠంలో నుండి తీయబడిన అగ్నితో పెదవులు కాలిస్తే పవిత్రుడైపోయాడు. అప్పుడు పరిచర్య చేయటం ప్రారంభించాడు. పాత నిబంధన పుస్తకాల్లో ఎంతోమంది గొప్ప ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్తగా పిలువబడిన వాడు యెషయా ప్రవక్త. 66 పుస్తకాలు రాశాడు, 66 అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని రాశాడు. అద్భుతం తెలుసా? యెషయా ప్రవక్త రాసిన పుస్తకాన్ని మినీ బైబిల్ అని అంటారు. బైబిల్ అంతా ఎన్ని గ్రంథాలు చెప్పండి? 66. విచిత్రం, 66. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. విచిత్రం తెలుసా? 39 అధ్యాయాలు పాత నిబంధన గూర్చి రాసి ఉంటాయి, చివరి 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన గూర్చి, ప్రకటన గ్రంథం గూర్చి రాసి ఉంటాయి. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ఆ దైవ సేవకుడికి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పశ్చాత్తాపపు ఆత్మ ద్వారా. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెలారా, నేను ముగించబోతున్నాను. ఎక్కడ పడిపోయావో, ఏ స్థలంలో పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, నువ్వు జారిపోయిన స్థలమేదో ఈ రాత్రి నోటితో నువ్వు చెప్పగలిగితే జరిగేదేంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద కొమ్మగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు విరవబడ్డాడు. ఆ కొమ్మే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. కొమ్మగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి చేతి స్పర్శ ఈ రాత్రి నిన్ను తాకగలిగితే ఎంత లోయలో కూరుకుపోయినా ఆ కొమ్మే ఈ రాత్రి నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తుంది. ఈ రాత్రి నిన్ను లేవనెత్తే రాత్రి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ చరిత్ర తలకిందులయ్యే రాత్రి, నీ చరిత్ర మార్చబడే రాత్రి, ఒక అద్భుతమైన చరిత్రకారుడిగా నేను నిలవబెట్టే రాత్రి, ఈ అద్భుతమైన రాత్రి. కొమ్మగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఈయనేం చేస్తారో తెలుసా? నువ్వెంత కూరుకుపోయినా అక్కడి నుంచి లేవనెత్తి పడిన నిన్ను, పతనమైన నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. మీరు సిలువ గుర్తు చూసుంటారు కదా, ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. అడ్డకర్ర దేని గుర్తో తెలుసా? పతనమైపోయిన మనిషి స్థితికి గుర్తు, పతనమైపోయిన మానవాళి బ్రతుకుకు గుర్తు. ఒకవేళ పతనమైన స్థితిలో ఈ రాత్రిని వస్తే అడ్డుకర్ర పతనమైన మనిషి జీవితాన్ని చూపిస్తుంది, నిలువు కర్ర సిలువ శక్తిని చూపిస్తుంది. పతనమైపోయిన ప్రతి వ్యక్తిని నిలవబెట్టగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి సిలువలో దాగి ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఒకసారి పేర్లు వివరాలు కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని నేను చెప్పట్లా. అది మహా గొప్ప రాజ్యం, తూర్పు నుండి పడమర వరకు ప్రపంచ దేశాలను ఏలుబడి చేసినటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్న రాజభవనానికి స్పెయిన్ దేశం నుంచి ఒక రాజు వచ్చాడు. ఆ రాజభవనంలో ఉన్న రాజుల ఫోటోలు అన్నీ చూస్తూ ఇలా అన్నాడు, సార్ ఈ రాజు ఎవరో కానీ భలే అద్భుతంగా ఉన్నాడు సార్, రాజస్వం ఉట్టుపడుతుంది సార్, అద్భుతమైన వస్త్రధారణ, తల మీద బంగారు కిరీటం, ఆ కిరీటం మీద వజ్రాలు వైఢూర్యాలు, ఈ ఫోటో అద్భుతం సార్, అయ్యో ఈ ఫోటో కంటే ఇది ఇంకా సూపర్ సార్, దీనికంటే ఇది ఇంకా సూపర్ సార్, దీనికంటే ఇది ఇంకా సూపర్ సార్ అని ఆ ప్యాలెస్ లో ఉన్న ప్రతి ఫోటోను చూసి స్పెయిన్ దేశపు రాజు మంత్రముగ్ధుడైపోయాడు.
ఒక్కొక్క రాజు ఫోటో రాజస్వం ఉచ్చిపడేటట్లుగా ఒక్కొక్క తల మీద బంగారు కిరీటం, ఆ కిరీటాల మీద వజ్రాలు వైడూర్యాలు పొదిగించబడ్డాయి. అద్భుతం. ఈ ఫోటోలన్నీ చూస్తూ ఆశ్చర్యచకితుడై ఆ ప్యాలెస్ మధ్యలో ఉన్న ఒక ఫోటోని చూసి నిశ్చేష్టుడై ఆగిపోయాడు. ఆ ఫోటో చూస్తే బంగారు కిరీటం లేదు, వజ్రాలు వైడూర్యాలు లేవు, రాజవస్త్రాలు లేవు, తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినట్లుగా ఉంది, ఒంటి మీద సరైన బట్ట లేదు, రక్తమోడుతున్న శరీరం. స్పెయిన్ దేశపు రాజు అంటాడట, అయ్యా ఈ రాజభవనంలో ఉన్న ఫోటోలన్నీ రాజస్వం ఉట్టిపడేటట్లుగా ఉన్నాయి, కానీ ఈ రాజు ఎవరో పాపం బంగారు కిరీటం లేదా రాజుకి, వజ్రాలు వైడూర్యాలు లేవు ఆ రాజుకి, రాజవస్త్రాలు లేవు ఆ రాజుకి. ఈ రాజు ఎవరో కానీ చాలా దయనీయంగా ఉన్నాడయ్యా. అప్పుడు ఆ రాజు అన్నాడట, ఈ రాజే తన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టుకొని మా తలల మీద బంగారు కిరీటాన్ని పెట్టిన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మా తలల మీద బంగారు కిరీటం ఉందే, వజ్ర వైడూర్యాలతో నిండిన కిరీటం ఉందే, మా తలల మీద ఈ కిరీటం రావటానికి కారణం ముండ్ల మొగుటదారి నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నేనంట ఇక్కడ కూర్చున్న నా తోటి దైవ సేవకులు నాతో సహా, ఒకప్పుడు మా బ్రతుకు బానిస బ్రతుకు, ఒకప్పుడు మా బ్రతుకు దాస్యపు బ్రతుకు. ఈ దాస్యపు శృంఖలాలు తెంచిన వీరుడు, మగ ధీరుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకప్పుడు మొద్దన్నాన్ని కూడా నోచుకొని కడుపేద పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ పరిస్థితి, ఆ దాసులైన మమ్మలను లేవనెత్తి ఈరోజు బాసులుగా నిలవబెట్టాడు. యేసును ఆశ్రయించిన వాడు ఎప్పటికైనా రాజే. పెద్దగా చెప్తాం ఆమేన్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగారు, మీరు ఏంట్లండి, మీ కులం ఏంటండి అని అన్నారు అనుకోండి, టకామని చెప్పండి, రాజులో. చెప్పండి ఒకసారి, రాజులు. వెంటనే అంటారు, హాయ్ భీమవరం రాజులా అండి, హాయ్ భీమవరం రాజులా అండి అనండి. పరలోకపు రాజులు, మేము ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ. ముగిస్తున్నాను. ఇక్కడ ఒక విలువైన మాట చెప్పి ముగిస్తా. అయ్యా ఎందుకు గొడ్డలు కూర్చి అంత కలవరపడుతున్నావు? గొడ్డలి నాది కాదయ్యా. ఒక యజమానుడికి లెక్క చెప్పాలి. నా గొడ్డలు ఏం చేసావని లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు నేను తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ గొడ్డలి నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతే గొడ్డలు ఇచ్చిన యజమానుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇది ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకుంటే ఎట్లా లెక్క చెప్పాలి, ఆ వివరాలు చదివించడానికి సమయం లేదు. అయితే ఒకటి చెప్తాను. దైవజనమా, ఈ గొడ్డలి అతనిది కాదు, ఎవరిది? ఎవరి దగ్గరో అరువు తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర అరువు తెచ్చుకున్నాడో మరలా ఆయనకు అప్పగించాలి కదా, ఆయనకి లెక్క అప్పగించాలి కదా. క్రైస్తవ జనమా, ఆకాశం క్రింద భూమి పైన బ్రతుకుతున్న సమస్త జాతి మనుషులారా, సమస్త మతస్థులారా, ఈ దేహం నీది కాదు, ఈ శరీరం నీది కాదు. నీ ప్రాణాత్మ శరీరాలు దేవుడు నీకు పెట్టిన భిక్ష, దేవుడు నీకు పెట్టిన భిక్ష. నీ దేహాన్ని గూర్చిన లెక్క, ఈ దేహాన్ని ఏ దేవుడు నిర్మించాడో, ఈ దేహాన్ని నిర్మించిన నిర్మాణకుడికి నీవు నేను తప్పకుండా లెక్క చెప్పాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం ఒకసారి చూడు. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 19వ వచనం నా వైపు చూసి ఒకసారి నాతో కలిసి చెప్పండి మాటలు. థ్యాంక్ యూ.
నాతో కలిసి చెప్పండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. ఒకసారి నా వైపు చూడండి. ఆ గొడ్డలి ఆయనదా, ఎవరి చేత ఆయన అనుగ్రహించబడిందా? ఆ గొడ్డలి ఆయనదా? నో, ఎవరో ఇచ్చారు. శరీరం అనే ఈ గొడ్డలి కూడా దేవుడు అనుగ్రహించిన దానం. అరికాలు నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవం దేవుని యొక్క దానం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆ తర్వాత అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. అయ్యలారా ఒక్కసారి నా వైపు చూడండి. ఆ గొడ్డలి ప్రవక్తకు ఎవరో అరివిచ్చినట్లుగా నీకు నాకు ఒకే సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ ఈ దేహాన్ని అమర్చాడు, ఈ దేహాన్ని ఇచ్చాడు. నీకు తెలుసా, మనం చనిపోయి రేపు దేవుని ఎదుట నిలవబడతాం. నిలవబడిన తర్వాత అరికాలు నుంచి నడినెత్తి వరకు నీ ప్రతి అవయవాన్ని గూర్చిన లెక్క దేవుడు అడుగుతాడు. ప్రతి అవయవాన్ని గూర్చిన లెక్క. ఒక్కొక్క బిడ్డ దేవునికి అప్పచెప్పవలసిన వారిమై ఉన్నాం. క్రైస్తవుడు ఎప్పుడూ నా జీవితం నా ఇష్టం అని అనకూడదు. నా లైఫ్ నా ఇష్టం అని అనకూడదు. అది అన్యుల మాట, దేవుడు ఎరగని ప్రజల మాట. క్రైస్తవుడు ఎప్పుడు నా జీవితం నా ఇష్టం అనకూడదు. అనాల్సిన మాట ఏంటో తెలుసా? నా జీవితం మీద సార్వభౌమాధికారం, సమస్త అధికారాలు నా దేవునివే అని ఆయన అధికారానికి మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ దేహాన్ని గూర్చిన లెక్క దేవునికి అప్పగించాలి. ఎందుకు అప్పగించాలి? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడి. క్రైస్తవుడా, నువ్వు సాధారణమైన వాడివి కాదు, విలువ పెట్టి కొనబడిన వాడివి. దేవుడు ఏ విలువతో కొన్నాడు? తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన పవిత్రమైన రక్తము ద్వారా దేవుడు నిన్ను కొన్నాడు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. కొనబడినది కొనిన వాని సొంతం. ఆమేన్. కొనబడినది కొనిన వాని సొంతం. క్రైస్తవుడా, నీవెవరివి? కొనబడిన దానివి. తమ్ముడు, నీవెవరివి? కొనబడిన వాడివి. ప్రకటించబడుతున్న నేనెవరిని? కొనబడిన వారిని. మనం అందరం ఎవరమో తెలుసా? కొనిన యేసయ్య సొంతమై ఉన్నాం. నీ దేహం మీద నీకు అధికారం లేదు, నీ దేహం అంతటి మీద అధికారం నీ యేసుక్రీస్తు ప్రభుదు మాత్రమే అయి ఉంటుంది. ట్రైన్ వెళ్తుంది, వాళ్ళు పేకాట ఆడుకుంటా ఎదురుగా ఉన్న ఒక ఆయన్ని పిలిచి అడిగారు, బాబు మేము పేకాట ఆడుకుంటున్నాం, నువ్వు కూడా ఒక చెయ్యి వేయచ్చు కదా అన్నారట. నువ్వు కూడా ఒక చెయ్యి వేయచ్చు కదా అంటే ఆయన వీళ్ళని చూసి అన్నాడట, నాకు చేతులు లేవుగా అన్నాడంట. నా వైపు చూడాలా? ఏమన్నాడు? ఇట్లా అన్నాడు, సార్ ఏంటివి? నాకు చేతులు లేవు అన్నాడంట. ఈడెవడో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నాడు. చేతులు లేవు కదా అని చేతులు చూపిస్తూ ఉంటాడు ఏంటని అదో విచిత్రంగా చూశారంట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు గ్లాసులో మందు తాగుతా నువ్వు కూడా ఒక సొక్కేయి అన్నారంట. నువ్వు కూడా ఒక సొక్కేయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ఊరిలో ఒక తాగుబోతోడు ఉంటే వాడి దయ వల్ల సంవత్సరం లోపు ఆ ఊరిలో 10 మంది తాగుబోతోడు కాకపోతే నన్ను అడగండి. ఒక విశ్వాసం ఉంటే 10 మంది విశ్వాసులను తయారు చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక చెడిపోయినోడు మాత్రం, చెడిపోయిన కోతి వనం అంతా చెడగొట్టింది అంటారు చూసారా. మొత్తానికి వాళ్ళు తాగుతా నువ్వు కూడా ఒక సొక్కయ్య అన్నారంట. ఆయన అన్నాడంట, నాకు తాగటానికి నోరు లేదుగా అన్నాడంట. తాగటానికి నోరు లేదు కదా అని నోటితోనే మాట్లాడుతున్నావు కదయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు ఆయన అన్నాడట, ఈ చేతులు నావి కాదయ్యా, గడిచిన 20 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తన ప్రశస్తమైన రక్తముతో కొనుక్కున్నాడు ఆయన. ఈ చేతుల మీద నాకు అధికారం లేదు, ఈ కాళ్ళ మీద నాకు అధికారం లేదు, ఈ నోటి మీద నాకు అధికారం లేదు. అరిపాదము నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవం మీద సార్వభౌమాధికారం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిదే. నేను ఆయన సొంతం, నేను ఆయన సొత్తు, ఆయన నా స్వాస్థ్యం. ఈ చేతులు నావి కాదు. అంత నీతిగా బ్రతికే
ఆ దైవజనుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రపంచాన్ని తల్లకిందులు చేసే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ డిఎల్ మూడీ గారు. తమ్ముడు, ముగిస్తున్నా. అలా అప్పగించుకుంటావా? నా అరికాలు నుంచి నడినెత్తి వరకు యేసయ్యకి నన్ను నేను అప్పగించుకుంటానయ్యా, సజీవ యాగంగా నన్ను నేను దేవునికి అప్పగించుకుంటానని ఈ రాత్రి నువ్వు అప్పగించుకోగలిగితే ఎంత పతనమైన ఒక వింతైన రీతిలో ఈ రాత్రి దేవుడు నేను నిలవబెట్టును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక క్షణం మహోన్నతుడైన దేవుని వైపు చేతులు ఎత్తుదాం. ఎంత దయనీయ స్థితిలో నువ్వు పడిపోయినా లేవనెత్తటానికి నీ దేవుడు శక్తి కలిగిన వాడు. ఒక క్షణం ప్రభు వైపు చేతులు ఎత్తుతావా? దేవా, నా దేహంతో ఇక మీదట ఏ పాడు పనులు నేను చేయనయ్యా, ఏ పాపపు పనులు నేను చేయనయ్యా. ఈ చేతులు నీ సొంతమయ్యా, ఈ నాలుక నీ సొంతమయ్యా. నోటితో ఇక మీదట సిగరెట్ ముట్టనయ్యా, నాలుగుతో ఇక మీదట మందు నేను త్రాగనయ్యా, నా నోటితో నేను బూతులాడనయ్యా, ఏ అపవిత్రపు మాట నా నోటికి రానివ్వనయ్యా, నా కళ్ళతో సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూడనయ్యా. నేను నీతిగా బ్రతుకుతానయ్యా, పవిత్రంగా బ్రతుకుతానయ్యా, యథార్థంగా బ్రతుకుతానయ్యా. ఈ రోజే నా చెడు జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా. కొమ్మగా పిలువబడుతున్న యేసయ్యా, ఈ రాత్రి నన్ను లేవనెత్తయ్యా, ఈ రాత్రి నన్ను లేవనెత్తయ్యా. చేతులెత్తి నువ్వు అడగగలిగితే అనేక మంది బిడ్డలు కన్నీళ్లు విడిస్తూ ప్రార్థిస్తున్నారు. తమ్ముడా, నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి చేతులెత్తి కన్నీళ్లు విడిస్తూ ప్రార్థన చేయగలిగితే ఎంత కూరుకుపోయినా ఈ రాత్రి లేవనెత్తబడే రాత్రి, కనికరించబడే రాత్రి, అద్భుతాలు జరిగే రాత్రి, నిన్ను నిలవబెట్టే రాత్రి. పతనమైపోయిన నిన్ను, పడిపోయిన నీ కుటుంబాన్ని, పతనావస్థకు వెళ్ళిన నీ ఆరోగ్యాన్ని నిలవబెట్టడానికి దేవుడి శక్తి కలిగిన వాడు. ఒక్క మాట నోరు తెరిచి అడుగు. స్వరమెత్తి యేసయ్యా, స్వరమెత్తి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈ త్రాగుడి వ్యసనం నుంచి నాకు విడుదల దయచేయి, ఈ పాపపు అలవాట్ల నుంచి నాకు విడుదల దయచేయి, నీతిగా బ్రతికే కృప నాకు దయచేయి. యేసు నా జతగాడు కావాలి, యేసు నా జతగాడు కావాలి. యేసయ్యా నా జతరాయ్యా, యేసయ్యా నా జతగా రాయ్యా అని చప్పుడు కొడుతూ అందరం ప్రభుని స్తుతించుదాం. ప్రైజ్ 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 ప్రైజ్. చప్పుడు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. నువ్వెంత పడిపోయినా నిన్ను నన్ను లేవనెత్తటానికి 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు తన ప్రశస్త రక్తాన్ని చిందించి ఉండగా రక్తాన్ని స్మరించు. యేసు రక్తమని స్మరించు, యేసు రక్తమని స్మరించు. యేసు రక్తమో. ప్రార్థన ఓ తీర్మానంతో ఈ స్థలంలో నుంచి బయలుదేరదాం. ఏదో వచ్చాను, విన్నాను, వెళ్ళిపోతున్నాను అన్నట్లు కాదు. నాతో కూడా నీవు రాయా, నా జతగాడివి నీవు కావాలి, నాతో కూడా నీ సన్నిధి రావాలి. యేసయ్య నాతో కూడా రావాలని ఎంతమంది బిడ్డలు ఆశపడుతున్నారు? నీ సన్నిధి నాతో కూడా రాని యెడల నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దయ్యా అని భక్తుడు మాట్లాడినట్లుగా, యేసు నాతో కూడా నీవు రావాలయ్యా, నాతో కూడా నీవు ఉండాలయ్యా, నా పిల్లల మధ్యలో నీవు ఉండాలి, నాతో కూడా రా యేసయ్యా, నాతో కూడా రా యేసయ్యా. ఎంతమంది బిడ్డలు యేసయ్య నాతో కూడా రావాలని ఆశపడుతున్నారు? ఒకసారి మీ కుడి చేతుల పైకెత్తి దేవుని వైపు చూపించండి. అలాగే ఎత్తి, ఈ రోజు నుండి నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, ఏ చెడు పనులు నేను చేయనయ్యా, ప్రభుత్వానికి ఏ కోణంలో కూడా నేను నష్టాన్ని కల్పించనయ్యా, దొంగతనం అనే మాట నా నోట రానివ్వనయ్యా, సెల్ ఫోన్లో బూతు బొమ్మలనే మాట నా నోట రానివ్వనయ్యా, నా చేతులతో ఇక మీదట ఎన్నడూ మద్యాన్ని పట్టుకోనయ్యా, నేను నీతిగా బ్రతుకుతానయ్యా. పడిపోయా, పాపంలో పడిపోయా, ఈ రాత్రి నన్ను లేవనెత్తేస్తాయా, ఈ రాత్రి నన్ను నిలవబెట్టేస్తాయా అని ఎంతమంది బిడ్డలు నిజంగా ఆశపడుతున్నారు?
నా బ్రతుకును మార్చుకుంటాను అని ఎంతమంది బిడ్డలు నిర్ణయం తీసుకున్నారో ఒకసారి మీ చేతులు పైకెత్తండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఇంత మటుకు మనం విన్న వాక్యాన్ని బట్టి నిజముగా దేవుడు ఈ 2 దినములు మనకు దీవెనకరంగా మార్చి మనల్ని బలపరిచి మరొక్కసారి మనకు కనువిప్పు కలగజేసి ఎక్కడ పడిపోయామో అక్కడ లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు ఇంకా నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు గనుక పశ్చాత్తాపడదాం. అలానే మనం ఉండగా మన మధ్యలో శ్యామ్ కల్వాల గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్ గారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయిన శ్యామ్ కల్వాల గారు, రిజరెక్షన్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ప్రార్థన చేసుకుందామండి. దైవజనులు అభిషక్తులు జెర్మియా పాస్టర్ గారు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సందేశాన్ని ఈ రాత్రికాల సమయంలో రాజన్న సిరిసిల్ల ప్రాంత వాసులమైన మనందరికీ అందించింటుండగా మనందరి పక్షాన మరి అన్ని మండలాల పాస్టర్స్ కమిటీల పక్షాన, జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ పక్షాన, అదే రీతిగా మా రిజరెక్షన్ లైఫ్ మినిస్ట్రీస్ బెతెస్దా బాప్టిస్ట్ చర్చ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రభువా, అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు మాకు అందించి ఉంటున్నారు. మేమెక్కడైతే పడిపోతుంటున్నాం, ఏదైతే కోల్పోయి ఉంటున్నామో అక్కడనే ప్రభువా మేము తిరిగి లేవనెత్తబడడానికి, పొందుకోవడానికి కోసం ప్రభువా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభువా నీ యొక్క మరి రక్తమును మా కొరకు కార్చారు, నీ ప్రాణమును మా కొరకు పెట్టారు. మా కొరకు మరణించి పాతి పెట్టబడి 3వ దినమున మీరు తిరిగి లేచి 40 దినములందరికీ కనబడి పరలోకానికి మీరు తిరిగి మా కొరకే స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళుతాను గనుక మీరందరూ కూడా నా బోధనలను మీరు ఆచరించండి, నా యొక్క వాక్య ప్రకారం మీరు జీవించండి, నా ఆజ్ఞలను మీరు పాటించండి, నేను చెప్పిన ప్రకారం మీరు నడుచుకోనండి అని నీ పరిశుద్ధ గ్రంథములు మీరు మాకు అందించినటువంటి వర్తమానాలన్నిటిని మేమందరం కూడా పాటించడానికి ఇంతసేపు నీ దైవజనుడు చెప్పిన ప్రకారం దేవ ప్రతి ఒక్కరం కూడా నీ వాక్యమును ఎత్తి పట్టుకొని నీ కొరకు బ్రతకడానికి, నీ సాక్షులుగా నిలబడడానికి దేవ ఎక్కడ ఉంటున్నాం అక్కడ ఉన్నదానితోనే తృప్తి పొందడం కాదు కానీ దేవా ఇదిగో మరి 2 ఆత్మను మరి ఏ రీతిగానైతే నీ యొక్క దాసుడు మరి ఎలీషా పొంది ఉంటున్నాడో ఆ రీతిగా మేమందరం కూడా తండ్రి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడున్నా కూడా మీరు నిలబెట్టుకున్న చోట అనేకులకు దీవెనకరంగా మా జీవితాలను చేయండి ప్రభువా. దేవా ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క అశేష జనవాహిని మీరు దీవించండి ప్రభువా, నీ శక్తితో నింపండి ప్రభువా, నీ కృపలో ఆశీర్వదించండి తండ్రి. వీరందరి మీద నీ యొక్క మరి వాక్కును ఇంతసేపు నిలబెట్టినందుకు దేవ నీ దాసుని ద్వారా మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మా రక్షకుడిని తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. జెర్మియా అన్న, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి ప్రత్యేకంగా మన భారతదేశ ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, పోలీస్ యంత్రాంగానికి, సామాన్యుడి మొదలుకొని సామంతుని వరకు మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.